సార్ నమస్తే. నమస్తే అండి. ఇండస్ట్రీ మరోసారి సినీ కార్మికులు బందుబాటు పెట్టారు. షూటింగ్‌లన్నీ బంద్ అన్నారు. నిర్మాతలతో అత్యవసర సమావేశం జరిగింది కానీ కొలిక్కేమీ రాలేదు. దీనివల్ల ఇండస్ట్రీకి బాగా నష్టం. మరి ఎవరు కరెక్టు? నిర్మాతలు కరెక్టా? పెంచకపోవడం, పెంచాలనే వీళ్ళ డిమాండ్ కరెక్టా? అసలు దీన్ని ఎలా విశ్లేషిస్తారు? ఇది ఈ రోజు సమస్య కాదు. ఈ రోజు ఉత్పన్నమైనటువంటి వ్యవహారం కాదు. దాదాపుగా 3 ఏళ్ల నుంచి నలుగుతున్నటువంటి గొడవ ఇది. అంటే చాలా కాలం క్రితం, అంటే 3 ఏళ్ల క్రితం ఒకసారి నిర్మాతల బంధు జరిగింది. నిర్మాతల బంధు కంటే ముందు ఇది జరిగింది. ఈ ధరల పెంపుదల గురించి జరిగినప్పుడు పరిస్థితులు ఇప్పుడు బాలేవు. కరోనాలు, లాక్డౌన్, ఇండస్ట్రీ క్రైసిస్ లో ఉంది. ఈ టైంలో ఇలాంటివన్నీ కరెక్ట్ కాదు అని చెబుతూ హీరోలు కూడా రెమ్యూనరేషన్ తగ్గించుకోమని కోరుతున్నాం మేము అని చెప్పి వీళ్ళు బంద్కి వెళ్ళారు. సరే, ఆ బంధు సందర్భంగా కొంతమంది హీరోలు మేము తగ్గించుకుంటాం, రూపాయి పావలా ఇచ్చినా పర్లేదు, ₹1 ఇచ్చినా పర్లేదు అన్నట్టుగా మహేష్ బాబు లాంటి వాళ్ళు మాట్లాడారు. సరే, నిర్మాతల బంధు కాలాఫ్ అయిపోయింది. వాళ్ళు మళ్ళీ మేము సినిమాలు తీస్తామని చెప్పి ముందుకు వచ్చారు. అసలు నిర్మాత ఆధారంగా బతుకుతున్నటువంటి పరిశ్రమ నిర్మాత వెళ్ళిపోతే ఎలాగా అని చాలా సెంటిమెంటల్ గేమ్ అంతా నడిపారు ఆ సందర్భంగా. సరే, అయిపోయింది. అప్పటి నుంచి ఈ వేజెస్ గొడవ నడుస్తోంది, నలుగుతోంది. కొన్ని సందర్భాల్లో వీళ్ళు అనుకున్నటువంటి వేతనాలే అమలు జరుగుతున్నాయి. అధికారికంగా కాకపోయినా అనధికారికంగా జరుగుతున్నది అదే అని కొంతమంది నిర్మాతలు మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమో కాదు, అలా కాదు, వాళ్ళు వేజెస్ ప్రకారమే ఇస్తున్నారు, ఇది అందరికీ సంతృప్తికరంగా లేదు ఈ పరిస్థితి. ఒక అధికారికి అంటే అవసరం ఉండి ఒక ప్రొడక్షన్, ఒక బిగ్ ప్రొడక్షన్ హౌస్ వాడి అవసరాల కోసం అందరూ మోహరించాలి అనుకున్నప్పుడు కొన్ని విషయాల్లో కొంత వెసులుబాటుగా వ్యవహరిస్తూ కొన్ని కన్సిడరేషన్స్తో కొంత పేమెంట్ పెంచిస్తున్న సందర్భాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వాటిని జనరలైజ్ చేసి మాట్లాడొద్దు అంటున్నారు యూనియన్లో. ఒక అధికారిక ప్రకటన ఉండాలి కదా, ప్రైస్ లిస్ట్ పెట్టాలి కదా, దానికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ కావాలి మాకు. వాళ్ళు ఎవరో ఇస్తున్నారు, వీళ్ళెవరో ఇస్తున్నారు ఇది వద్దు. ఇది కాకుండా ఒక అధికారికంగా ఇవి ధరలు అని ప్రకటించాలి. ప్రకటించడానికి సంబంధించి మీకున్న అభ్యంతరాలు ఏంటి అంటే వీళ్ళు మళ్ళీ పాత రికార్డే తీసి మాట్లాడుతున్నారు. సినిమా పరిశ్రమ పరిస్థితి బాగాలేదు, థియేటర్లకి జనాలు రావడం లేదు, సినిమా తీయాలా వద్దా అర్థం కావట్లేదు, మేము అసలు ఫిలిం నగర్ వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం లెవెల్లో వీళ్ళు మాట్లాడుతున్నారు. సినిమా పరిశ్రమ బాగాలేదు అనే మాట పైగా 95-98% ఇక్కడ నష్టాలే జరుగుతాయి. కేవలం 2% మాత్రమే సక్సెస్ ఉంది. 2% సక్సెస్ ఉన్న ఇండస్ట్రీ ఇది అని సురేష్ బాబు గారు తరచూ మాట్లాడతాడు. అయితే ఇంత నష్టదాయకంగా ఉన్న పరిశ్రమలు మీ పిల్లలు అందరూ, మీ మనవాళ్ళు అందరూ ఎందుకు కొనసాగుతున్నారు? వెళ్ళిపోవాలి కదా, వేరే ఇండస్ట్రీకి వెళ్ళిపోవాలి కదా, వెళ్ళట్లేదు, ఎవరు అక్కడే ఉంటున్నారు. ఎందుకుంటున్నారు అంటే ప్రజలకు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ వద్దు అని ప్రజలు అంటారు. అయితే ఎంటర్టైన్మెంట్ ఇదివరకు సినిమా థియేటర్ అనే ప్లాట్ఫామ్ మీద నడిచేది. ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్ పోయింది అంతే. ఆ ప్లాట్ఫామ్ విస్తరించింది, రకరకాల ప్లాట్ఫామ్లుగా మారింది. ఒకటే ప్లాట్ఫాము ఇప్పుడు. అంటే దీనికి ఒక సర్కాస్టిక్ ఉదాహరణ ఏంటంటే, విజయవాడలో విజయ టాకీస్, వినోద టాకీస్ అని 2 థియేటర్లు ఉండే వేలూరు రోడ్డు మీద. ఆ 2 థియేటర్లు సోనో విజన్ అనేటువంటి ఒక షోరూమ్ గా మారిపోయినాయి. 2 థియేటర్లు సోనో విజన్ షోరూమ్. అంటే ఆ సోనో విజన్ లో ఏమమ్ముతారు? టీవీలు దగ్గర నుంచి మొదలుపెట్టి సెల్ ఫోన్ల వరకు అమ్ముతారు. ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్స్ లోకి సినిమా వెళ్ళిపోయింది. టీవీల్లోకి అలాగే సెల్ ఫోన్లలోకి సినిమా వెళ్ళిపోయింది. అవన్నీ దీని ప్లాట్ఫామ్స్. కాబట్టి ఓటీటీ ఒక ప్లాట్ఫాము, శాటిలైట్ అనేది ఒక ప్లాట్ఫాము, డిజిటల్ అనేది ఒక ప్లాట్ఫాము, ఇలా రకరకాల ప్లాట్ఫామ్స్ లోకి సినిమా వెళ్ళిపోయిన తర్వాత, ఎంటర్టైన్మెంట్ వెళ్ళిపోయిన తర్వాత జనాలు అక్కడ వాళ్ళకి ఏది కావాలో చూసుకుంటున్నారు, చూడటం లేదు అనే మాట తప్పు. సినిమా కన్జ్యూమ్ అవుతోంది, కన్జ్యూమర్స్ ఉన్నారు, సినిమాని కన్జ్యూమ్ చేయడానికి ఉత్సాహపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీన్ని ఎలా క్యాష్ చేసుకోవాలనేది వాళ్ళకి తెలుసు, ఆ పని చేస్తున్నారు. ఆల్రెడీ వ్యాపారం జరుగుతుంది ఆ ఏరియాలో. సినిమాలకు వస్తున్న రెవెన్యూస్ కోట్లల్లో ఉంటున్నాయి.
అలాగే బడ్జెట్లు కూడా కోట్లలో చెప్తున్నారు. ఏ సినిమా ఓ మోస్తరు సినిమా అనగానే అంటే కంటెంట్ ప్రొజెక్ట్ చేసి ఇది పౌరాణికం టచ్ ఉన్నటువంటి కథ అని చెప్పగానే 100 కోట్లు 200 కోట్లు బడ్జెట్ అన్నారు. అవును. అక్కడ 100 పెడుతున్నారా, 200 పెడుతున్నారా, 10 పెడుతున్నారా, 20 పెడుతున్నారా అనేది వేరే గొడవ. ఇలా బడ్జెట్లు భారీగా చెప్తున్నారు కదా. మీరు అధికారిక ప్రకటనలేగా అవన్నీ వసూళ్లు కూడా కోట్లల్లో చెప్తున్నారుగా. అవును. మరి వీళ్ళకి రేట్లు పెంచడానికి ఏంటి? వీళ్ళు అడుగుతున్నది అంతా 3 ఏళ్ల నుంచి నలుగుతున్న గొడవ కదా. ఎందుకు పరిష్కరించరు? అంటే వీళ్ళు ఇవ్వాల్సిన చోటేమో కష్టాలు చెప్తారు, ఉమ్. వీళ్ళు తీసుకోవాల్సిన చోట కష్టాలు చెప్పి లాక్కుంటారు. ఇలా ఈ కష్టము సక్సెస్ రేట్ తక్కువ అనేటువంటి కార్డుల్ని వాడి ఉమ్. వ్యాపారం చేయటం కరెక్టా కాదా అనేది ఇప్పుడు కార్మికుల వైపు నుంచి ఒక ప్రశ్న రైజ్ అవ్వాలి. ఉమ్. కానీ ఆ క్వశ్చన్ రైజ్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆవి పట్టు మీద కొట్టినట్టు ఉంటుంది అనే విషయం వాళ్ళకి తెలుసు. ఓకే. ఇప్పుడు సినిమా అనేది థియేట్రికల్ రైట్స్ అనేది ఒక భాగం మాత్రం. ఆ ఏరియాలో నష్టం రావచ్చు, కానీ ఇప్పుడు థియేటర్ అనేది కేవలం ఒపీనియన్ పోల్ లాగా తయారైంది. ఏదో ఒక థియేటర్లో ఒక 4 థియేటర్లో సినిమా అనేసి ఒక పాజిటివ్ ఒపీనియన్ రప్పించి జనం నుంచి ఒక పాజిటివ్ రివ్యూస్ నడిపించి దీన్ని ఆధారంగా ఓటీటీలతో బేరమాడుకుని ఒక రేటుకి అక్కడ ఇచ్చేసి అక్కడ నుంచి వీళ్ళకి అమ్మిన రేట్ ప్రకారం శాటిలైట్తో మాట్లాడుకుని వివిధ భాషల్లో తర్జుమా చేసి అలా విస్తృత వ్యాపారం జరుగుతున్న మాట వాస్తవం. సినిమా మీద థియేటర్లు లేవనే మాట చెప్పి వీళ్ళ మీద దాడి చేయటం కరెక్ట్ కాదు. వాళ్ళు అడుగుతున్న దానిలో, వాళ్ళు డిమాండ్ చేస్తున్న దానిలో ధరలు పెరిగినాయి, ధరలు దారుణంగా పెరుగుతున్నాయి. ప్రతి వస్తువు ధర పెరుగుతోంది. జీవితం అంటే జీవన ప్రమాణాలు అనే దాంతో బేరీజు వేస్తే ఇంటి అద్దెలు పెరిగినాయి. కార్మికులందరూ ఎక్కడో చోట అద్దెకు ఉండాల్సిన వాళ్ళే కదా. అక్కడ అద్దెలు పెరిగితే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు? 10,000కి తక్కువ అంటే అసలు ఇల్లు దొరికే పరిస్థితి లేదు ఎవరికి. ఇటువంటి కండిషన్ లో కొంచెం రేట్లు పెంచమని అడిగారు. కన్సిడర్ చేసి పట్టించుకుని మాట్లాడి సెటిల్ చేస్తే బాగుంటుంది తప్ప వీళ్ళ దగ్గర కూడా మీరు విక్టిమ్ కార్డు ప్రదర్శించి అయ్యయ్యో మమ్మల్ని చూసి మీరు జాలిపడాలి, కుదిరితే మీకు మీరు సంపాదించిన డబ్బుల్లో ఏదైనా మిగిలితే తీసుకొచ్చి ప్రొడ్యూసర్లకు ఇవ్వండి అన్న లెవెల్లో మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది తప్పు. సెటిల్ చేసుకోవాలి. కార్మికుల డిమాండ్లు న్యాయమైనవే అని నేను భావిస్తున్నాను. వీళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు గేమ్ ఆడుతున్నారు. మేము కూడా కష్టాల్లోనే ఉన్నాం, ఇండస్ట్రీ కష్టాల్లో ఉంది, కష్టాలను అందరూ కలిసి షేర్ చేసుకుందాం, మేము షేర్ చేసుకుంటున్నాం, సినిమా కోసం మేము త్యాగం చేస్తాం, కొవ్వొత్తుల్లా కాలిపోతూ కరిగిపోతున్నాం అని మాట్లాడుతున్నారు. చాలా అంటే వీళ్ళకి ఆ స్క్రిప్ట్ అంతా అలవాటైపోయిన స్క్రిప్టే చెప్తున్నారు సినిమా ప్రొడ్యూసర్ల వైపు నుంచి. అందులో పబ్లిక్ ఇది కరెక్టే అని ఫీల్ అవుతున్న సందర్భం కూడా ఉంది. అందుకని వాళ్ళు మరింతగా ఇంకొంచెం డ్రమటైజ్ చేస్తున్నారు ఆర్గ్యుమెంట్. అయితే కార్మికుల కష్టాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ. కార్మికుల సమస్యలు, సమాజం గతి తెలిసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇంటర్వ్యూని అవుతారు. అలా ఇంటర్వ్యూని ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ లాంటి వాడికి కొంత విషయం తెలుసు. ప్రపంచం పోకడా, దీనికి సంబంధించి వీళ్ళు పడుతున్న సమస్యలు ఏమిటి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనే దానికి సంబంధించి కొంత విషయం తెలిసినటువంటి ప్రపంచం తెలిసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు జోక్యం చేసుకుని ఒక ప్రాపర్ మీడియేషన్ చేస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది.